హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కిచిడీ చేయబోస్తున్నానండి. పెసరపప్పు కిచిడీ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవేనమాట. పెసరపప్పు, జీలకర్ర, యాలక్కాయ, లవంగ, ఏమంటారు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, పొటాటో, తర్వాత క్యారెట్. ఇవి ఉంటే చాలండి. ఇవి లేకపోయినా పర్వాలేదు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఉన్న మసాలా, ఈ మసాలా దినుసులు ఉన్నాయి కదా, యాలక్కాయ, లవంగాలు, జీడిపప్పు ఉన్న చాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇంతకుముందు కూడా మన ఛానల్లో పెట్టానండి. అప్పుడు ఇందులో కొంచెం స్పెషల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశానమాట. ఇప్పుడు ఎందుకు అని అంటే కనుక, నేను చెప్పాను కదండి, అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ మేము టిఫిన్ కోసం అని ఆగితే అక్కడ పొంగల్ పెట్టారండి. పెసరపప్పు కిచిడి అంట. అది అది భలే టేస్టీగా ఉందండి. వాళ్ళు ఏం చేస్తారంటే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అవేమి యాడ్ చేయకుండా కేవలం ఏమంటారు, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినట్టున్నారండి. అందులో చాలా టేస్టీగా ఉంది. అలా వస్తుందేమోనని చెప్పేసి ఇది ట్రై చేశాను. బాగానే వచ్చిందండి. కాకపోతే నేను మిరియాలు వేయకుండా పచ్చిమిరపకాయలు వేసాననమాట. ఎందుకంటే బాబు ఉన్నాడు కదా, ఘాటు తినలేడని. సో సేమ్ క్వాంటిటీ నాకు ఆల్రెడీ కిచిడి వచ్చు కాబట్టి చేసేసానమాట. ఏమీ లేదండి, ఇలా ఉల్లిపాయలు అవి వేయించేసిన తర్వాత చక్కగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు ఏంటి రైస్ తీసుకోవాలన్నమాట. ఆ రెండు నేనైతే ఒకే గ్లాస్లో హాఫ్ హాఫ్ తీసుకున్నాను. అంటే ఒక గ్లాస్ వాటర్, ఒక గ్లాస్ అయినట్టు అనమాట. అంటే 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఓకేనా? వీడియో చూస్తుంటే మీకే అర్థమైపోతుందండి. ఇలా చక్కగా వేయించేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఇందులో జీడిపప్పులు చాలా టేస్టీగా ఉంటాయండి. ఖచ్చితంగా ఉంటే వేసుకోండి. తర్వాత వేయించుకున్న తర్వాత ఏం చేయాలంటే, నెయ్యితో చేసుకుంటానండి నేను. మీరు కావాలంటే సగం నెయ్యి, సగం ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కొబ్బరికాయ అనమాట. కొబ్బరికాయ వేస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైము వేశాను. చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు ఏంటంటే ఇందులో చిన్న టిప్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయలు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అనుకోండి, అది పెంకుతో సహా పెడితే పెంకు ఊడొచ్చేసిన తర్వాత దానిపైన లేయర్ ఉంటుంది కదా బ్లాక్, ఆ లేయర్ కూడా ఊడొచ్చేస్తుంది. మీకు ఒకవేళ నీట్గా కొబ్బరి తెల్లగా కావాలంటే కనుక ఈ టిప్పు మీకు యూజ్ అవుద్దండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, అలా తక్కువ ఊడొచ్చేస్తుంది. సో దీన్ని చక్కగా పై తొక్కంతా తీసేసుకొని మిక్సీ పెట్టుకొని జ్యూసీగా, పొడి పొడిగా కాకుండా జ్యూసీగా మిక్సీ తీసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. తర్వాత దీనిని ఏం చేయాలంటే, ఎసరు పోస్తాం కదా, ఒక గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు పోస్తాం కదా, ఆ క్వాంటిటీ లెక్క చూసుకొని ఇది మరిగేటప్పుడు అందులో వేసుకోవాలి. అప్పుడు 2 బాయిల్ అయిన తర్వాత మనం పెసరపప్పుని, అలాగే బియ్యం కడిగిన తర్వాత అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తానండి. ఇంకొక విషయం ఏంటంటే, నేను తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా, ఎంత ఫ్రెష్గా ఉందనండి. ఇప్పటికిప్పుడు తీసిన అల్లం వెల్లుల్లి పేస్ట్లా ఉందనమాట అది. సో చక్కగా వేయించేసుకున్నాను. ఇప్పుడు ఏ క్వాంటిటీతో అయితే నేను రైసు అండ్ పప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో నేను ఇప్పుడు వాటర్ కూడా మెజర్మెంట్ చేసుకుంటాను. ఇక్కడ పెసరపప్పు వచ్చేసి తొందరగా ఉడికిపోతుందండి, రైస్ టైం పడుతుంది. అందుకని ఏం చేస్తారంటే, మీరు ఇలా ఎసరు మరుగుతున్నప్పుడే 2 పప్పుని అలాగే రైస్ కడిగి పెట్టుకోండి. ముందే కడిగి పెట్టుకున్నారంటే కనుక పెసరపప్పు పేస్ట్గా అయిపోతుంది, అన్నం పొడి పొడిగా ఉంటుంది. అలా ఇష్టపడే వాళ్ళు అలా కూడా తినొచ్చు అనమాట. నేనైతే 2 ఈక్వల్గా కుక్ అవుతేనే నాకు ఇష్టం, అందుకని అలా చేశారు. ఇందులో ఇంక ఎటువంటి స్పైసీలు అవసరం లేదండి. జస్ట్ కొంచెం ఎసరు వేసిన తర్వాత మనం కొంచెం అల్లం, కొంచెం ఏమంటారు, పసుపు, అలాగే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనకి స్పైసీనెస్ అల్లం ఘాటు సరిపోతుంది. 2 పచ్చిమిరపకాయలు వేసారు కదా, 3 పచ్చిమిరపకాయలు అవి సరిపోతాయండి. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఘాటు కావాలంటే మిరియాల పొడి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు అనమాట. ఇప్పుడు ఎసరు మరుగుతుంది కదా, చక్కగా ఇప్పుడు పేస్ట్ చేసుకున్న ఇది కూడా యాడ్ చేసుకుంటాను. కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా బాయిల్ అయ్యేటప్పుడు తర్వాత మనం రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదండి, అప్పటికప్పుడు కడిగి వేసుకోండి రైసు. ముందే కడుక్కుంటే మాత్రం చాలా కష్టమైపోతుంది, ఎందుకంటే బాగా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇది కూడా నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాను, అందుకే మీతో షేర్ చేసుకున్నాను. చక్కగా మొత్తం అన్నీ వేసేసిన తర్వాత మూత కొంచెం పక్కగా పెట్టేసి వెళ్ళిపోవడమేనండి. జస్ట్ 10 ఆర్ 15 మినిట్స్లో మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ వచ్చి నేను రెడీ అయిపోయాను, వచ్చి స్టవ్ కట్టే అని చెప్తుంది అనమాట రెసిపీ. అప్పుడు వచ్చి ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకుంటే సరిపోద్ది. చూడండి, నేను ఓపెన్ చేసి చూపిస్తాను. మూత లిడ్ పెట్టేసి వెళ్ళి
ఒక 15 నిమిషాలకి 10 ఆర్ 15 మినిట్స్కి స్మెల్ వస్తుంది. ఓపెన్ చేయగానే చూసారా ఎంత బాగుందో, చక్కగా ఫ్లవర్స్లా విచ్చుకుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుందండి. నిజంగా మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, లేదంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను, అబ్బా ఏం చేసుకోవాలి వంట అనుకుంటాను చూసారా, ఆ టైంలో ఇది మనకి భలే వర్కౌట్ అవుద్ది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పెరుగు ఆవకాయతో సూపర్ అంటే సూపర్ అనమాట. ఓకేనా, బాయ్ అండి.